లోపలికి వెళ్ళొచ్చామో అక్కడికి అంటే కూర్చోవాలి. కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి పర్వదినం. ఈ యొక్క కార్తీక పౌర్ణమికి విశేషమైనటువంటి కృషి ఉంటుంది. మనం ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం. కానీ కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి మాత్రం జ్వాలాతోరణం, సహస్ర జ్యోతిర్లింగార్చన, సహస్ర దీపాలంకరణ, సేవ, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థానాల్లో శివాలయాలన్నిటిలో కూడా ఆ కార్తీక పౌర్ణమి నాటి ప్రత్యేకమైనటువంటి జ్వాలాతోరణం. జ్వాలాతోరణం జ్వాల అంటే అగ్ని, ఉడిగడ్డి ఇంటితోటి జ్వాలని తయారు చేసి దాన్ని తోరణంగా ఏర్పాటు చేసి అది కాలుతున్నప్పుడు దాని గురించి స్వామివారితో కూడా భక్తులంతా ఆలయంలో ప్రవేశం చేసినట్లయితే ఆ ఉడిగడ్డి ఏ విధంగా భస్మమాడితో మన పాపాలన్నీ మన ప్రతాపంచులైపోయి మనకి పరమశైలి అనుగ్రహించుకుంటున్నారు. అలాగే ప్రతి మనిషికి కూడా రోజు దేవాలయానికి రావడానికి సాధ్యపడకపోవచ్చు. అందుకని కార్తీక మాసంలో పౌర్ణమి ఒక్కరోజునైనా వెళ్ళి ఆ దేవాలయ ప్రాంగణంలో 360 రోజులు వెలిగించుకొని, అయ్యా నేను ప్రతిదినం రాలేను, ఈరోజు వచ్చి నీ అనుగ్రహం కోరుకుంటున్నానని ప్రార్థిస్తే ఆ బోళాశంకరుడు తప్పక పెద్ద మనసులో పరిచయం చేసుకున్న ఆ భక్తుడికి వరాలు ప్రసాదిస్తూ ఉంటాడు. మనం ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏ చిన్న దాన ధర్మం చేసినా, దీపదానం, బ్రాహ్మడికి స్వయంపాక దానం, వస్త్రదానం, ఏ విధమైనటువంటి దానం చేసినా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కావున ప్రతి భక్తులు అందరూ కూడా
400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గుంటుమల్లేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలమని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. హర నమ పార్వతీపదే హర 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 మహాదేవ. గుంటుమల్లేశ్వర దేవస్థానం ముఖ్య అర్చక రాములు వెలువడించారు. గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానం స్వయంభూ సుమారు ఇది 400 సంవత్సరాల చరిత్ర గలది. ఈ యొక్క కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజామున రాత్రి 1 గంట కానించే అభిషేకాలతో మొదలయ్యి సుమారు 10,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డోనర్స్కి కానీ భక్తులకు కానీ అభిషేకాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు 300 క్వింటాలు శనగలతో ప్రసాదాలు ఇచ్చుకుంటా 300 కేజీలు ప్రసాదం కూడా సప్లై చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం 7 గంటలకు ఇంజల సేవ మరియు జ్వాలా తోరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. సత్యనారాయణ కమిటీ మెంబర్ని. ఈ స్వయం ఇంటిబలన పత్రం చాలా ఫేమస్. 400 సంవత్సరాల బట్టి ఉంది. వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా సర్వదర్శనానికి అభిషేకాలకి డోనర్స్కి 3 లైన్లు పెట్టినాం. 3 కింటాల శనగలు ప్రసాదంగా పంచిపెట్టినాం. అంతా ప్రశాంతంగా జరిగింది. 10,000 మంది భక్తులు వచ్చారు. నుండి కూడా సమూహంగా వస్తున్నారు. ఇంకా సాయంత్రం కూడా 7 గంటలకి ఇంజల సేవలతో అదేవిధంగా సక్సెస్ చేయాలని కోరుతూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అందరికీ కోరుకుంటున్నారు.